ప్రజల మనిషిగా డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితురాలైన స్మితా సబర్వాల్ ఇప్పుడు ఒక తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నారు. ఎప్పుడూ చురుకుగా ఉత్సాహంగా కనిపించే ఆమె తాను అనారోగ్యం బారిన పడ్డానని, అదొక నరకయాతనని స్వయంగా వెల్లడించడం అందరినీ కలచివేస్తోంది. స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా ఒక సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా 2 వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే అరుదైన తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకుంటున్నాను. ఇది చాలా నొప్పితో కూడిన ప్రక్రియ అని భావోద్వేగంతో తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను మళ్లీ బలంగా తిరిగి వస్తాను అంటూ ఆమె చూపిన ఆత్మవిశ్వాసం అందరినీ కదిలించింది. ఆమె ట్వీట్ చేసిన కొద్దిసేపటికి తెలంగాణ ప్రభుత్వం ఆమెకు 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన ఆరోగ్యానికి చికిత్స తీసుకుంటూ కోలుకోవడానికే ఆమె ఈ సుదీర్ఘ సెలవు తీసుకున్నానని స్పష్టమవుతోంది. దీంతో స్మితా సబర్వాల్ గారికి అసలు ఏమైంది, ఆమె అనారోగ్యం ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రజలలో తీవ్రమైన చర్చ, ఆందోళన మొదలైంది. ప్రజల అధికారినిగా పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్ ఈ అనారోగ్యం నుంచి త్వరగా సంపూర్ణంగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోనికి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.